ఇప్పుడు ఆకుకూరలు, తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతెం కూర, ప్రతి ఆకుకూరలు అన్ని పండియగలుగుతుంది. సంవత్సరానికి వచ్చి ఇది 45 రోజులు సార్ క్రాప్ కటింగ్. పాలకూర కటింగ్ 4-5 కటింగ్లు వస్తాయి. తోటకూర అయితే ఒకటే కటింగ్ సార్, 35 days లో కటింగ్ కథం. మళ్ళా అల్లుకోవాల్సింది. పుదీనా వచ్చి నేలం బట్టి సార్, నేల అయితే ఒక 10-12 సార్లు కూడా కటింగ్ వస్తుంది. 3 ఎకరాలు అరేంజ్ చేస్తున్నాను సార్. మేమే రైతు బజార్ పోయి అమ్ముకోగలుగుతాం. రోజువారీ మార్కెట్ సార్, ఆడ రేటు అంటే మంది బట్టి, కూరలు బట్టి మనం వేయాల్సిందే. మేమైతే అమ్ముకోలేము, వాళ్ళు అమ్ముకునే వాళ్ళకు వేసి వస్తాం. మినిమమ్ ఒక ఆటన్నా లేకపోతే రూపాయి లేదంటే రూపాయి చారన్న అంతే వస్తుంది సార్. 2000 రావచ్చు, 3000 కూడా రావచ్చు, చెప్పలేం. రోజుకు 2000 చేయగలిగితేనే మనకి ఏదన్నా చేయగలుగుతాం, లేకపోతే లేదు, గిట్టుబాటు లేదు. ఆ విధంగా చక్కగా పెట్టుకొని పోయి వాళ్ళకు మన చేతిలో ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా తీసుకుంటాం. మా దగ్గరకు వచ్చి రూపాయి అంటే మా జీవనం ఇదే. ఇంకా పర్వాలేదు అంటే వేరే పని రాదు.